ఖమ్మం జిల్లా మదిరలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 630 కోట్లతో జవహర్ ఎత్తిపోతల పథకం పైలాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకటి శ్రీహరి పాల్గొన్నారు. మదిరాకు చేరుకున్న మంత్రులు ర్యాలీగా వంగవీడుకు చేరుకున్నారు. మంత్రులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ర్యాలీగా వచ్చి ఎత్తిపోతల పథకం పైలాన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మదిర నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మదిర శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలు కూడా ప్రతి మండలానికి మధ్యలో ఒక ఏరు ప్రవహిస్తా ఉంది. ఎర్రుపాలెంకి మదిరకి కట్టలేరు, మదిరకి బోనకల్లికి వైరా నది, చింతకానికి ముదిగండకి మనందరికీ తెలిసిందే మున్నేరు ప్రవహిస్తాం. ఇటువంటి అదృష్టవంతులుగా ఉన్నటువంటి మనం మన కళ్ల ముందే ఏరులో నీళ్లు వృధాగా పోతా ఉన్నప్పటికీ కూడా చూస్తూ ఊరుకున్నాం తప్ప ఈ నీళ్లని దారి మళ్లించి ఈ ప్రాంతంలో పంటలు పండిస్తున్నటువంటి రైతాంగ సోదరుల భూములకి మళ్లించాలనేటువంటి తపన, ఆలోచన మీ అందరూ వేసినటువంటి ఓటుతో ప్రజాప్రతినిధిగా సాధించాలనేటువంటి లక్ష్యంతోనే గతంలో కట్టినటువంటి కట్టలేరుని మోడర్నైజ్ చేసుకుని తిరిగి పునరుజ్జీవింప చేసుకున్నాం. మదిరా బోనకల్ల మధ్యలో జాలిముడి కట్టించుకున్నాం. చింతకాణి ముదిగొండ మధ్యలో మనం మున్నేరు పైన పండ్రేగిపల్లి దగ్గర కూడా ఆనకట్టని ఆనాడే రాష్ట్ర విభజన కంటే ముందే వీటన్నిటిని ప్రణాళికలు తయారు చేసుకొని శాంక్షన్ కూడా చేసుకున్నాం. చివరికి జవహర్ జాలిమడికి సంబంధించి కూడా ఆనాటి రాష్ట్ర విభజన కంటే ముందే 2012-13లోనే దీనికి సంబంధించి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి ఈ 3rd జోన్ లో ఉన్న నీటిని 2nd జోన్ లో ఉన్న నీటి ద్వారా మా భూములకి పారించుకోవాలని చెప్పి వారిని కోరగా ఆనాడే వారు శాంక్షన్ చేయటం, సర్వే చేయటం అన్ని చకచక జరిగిపోయాయి. పూర్తిగా దీన్ని శాంక్షన్ చేసే క్రమంకి వచ్చే వరకల్లా రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రాల యొక్క పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగటం, ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి ఫైల్ వచ్చేటప్పటికే మేము చేయమని అడిగినప్పటికి కూడా ఆ ఉద్యమాల సంగతిలో ఆ ఇబ్బందుల్లో ఆ ఫైల్ పక్కన పడిపోయింది. తిరిగి మళ్లీ రాష్ట్రం 10 సంవత్సరాలు టిఆర్ఎస్ నాయకత్వంలో ఒక్క చుక్క నీటిని కూడా నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా భూములకి మళ్లించేటువంటి కార్యక్రమం చేపట్టకపోగా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు కూడా కట్టకుండా గాలికి వదిలేయటం వల్ల ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. మిగతా ప్రాజెక్టులకు సంబంధించి నేను వాటి జోలికి పోను కానీ చివరికి జవహర్ జాలిముడి ప్రాజెక్టు కూడా ఈ 10 సంవత్సరాలు అనేక సందర్భాల్లో ఆ ప్రభుత్వానికి శాసనసభలో బయట చెప్పుకుంటూ వచ్చాను. ప్రతి సందర్భంలో దానికోసం గొంతెత్తి మాట్లాడాను. ఈ ప్రాంత ప్రజల గుండె చప్పుడే శాసనసభలో వినిపించాను కూడా. కానీ దయలేని ఆనాటి ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టి గాలికి వదిలేసింది తప్ప దీనికి రూపాయి కూడా శాంక్షన్ చేయాలనే ఆలోచన చేయలేదు. తిరిగి మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా సుదీర్ఘ కాలం పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా అయితే నేను వారి దృష్టికి తీసుకొచ్చాను. ఈ ప్రాంతానికి అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. 3వ జోన్లో ఉన్నటువంటి ఈ 35 గ్రామాలకు సంబంధించి 33 ఎకరాలకి నీళ్లు అందించేటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాడే మొదలైంది. కానీ దురదృష్టం పూర్తి చేసుకోలేకపోయాం. దీని మీద శాంక్షన్ చేయాలి అని అడిగినప్పుడు వెంటనే వారు తిరిగి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాతనే దీనికి మోక్షం కలిగి ఫైల్ చకచక నడిపించి అనేక రకాలుగా సర్వే చేపించి దీనికి కావలసిన నిధులు పెద్ద ఎత్తున అవసరం అయినప్పటికీ కూడా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీనికి శాంక్షన్ చేసి ప్రాసెస్ చేసి పంపించారని చెప్పడానికి నేను చాలా మదిర ప్రాంత ప్రజలందరి తరఫున సంతోషించడమే కాదు వారికి ధన్యవాదాలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈ ప్రాంత ప్రజలు కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు, కష్టపడి పనిచేయటమే కాదు ఆనాడు 10 సంవత్సరాలు ఈ జిల్లాలో ఏ శాసనసభ్యుడు లేకపోయినప్పటికీ కేవలం నాతో ఉన్నటువంటి మిగిలిపోయిన కేవలం ఒకే ఒక్క ఓడెం వీరయ్య గారిని ఒక్కడిని ఎమ్మట పెట్టుకొని 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం ఈ జిల్లాలో పోరాటం చేస్తే
ఏ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు లేకపోయినా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆయనే శాసనసభ్యుడిగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన వేసుకొని రెపరెపలాడిస్తూ మళ్లీ తిరిగి ఎన్నికలు జరిగే వరకల్లా 10కి 9 శాసనసభ స్థానాల్ని గెలిపించినటువంటి నాయకులు కార్యకర్తలు బలంగా ఉన్న ఈ జిల్లా నిజంగా సెల్యూట్ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినప్పుడు నిజంగా నాకు సంతోషం అనిపించింది. నిజమే, పని చేసినటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని గుర్తుంచుకొని వారి అభివృద్ధి కోసం ఆలోచన చేసి ప్రణాళిక తయారు చేసి పాలన ముందుకు చేసుకుంటే నిజమైనటువంటి ప్రజా పరిపాలన అనిపిస్తుంది. ఆ పాలనలోతోనే ఈ రోజు ముందు కొనసాగుతున్నామని కూడా మీ అందరికీ నేను సవినయంగా